ప్రాసెస్ లో మూవింగ్ స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు అతనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది మూడో బొమ్మ. సో నేను 3 బొమ్మలలో నీకు ఐబొమ్మ గురించి గొప్ప చెప్పేస్తాను. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐబొమ్మ ఆర్ బబ్బం.com ibomma.com అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ ఎట్లానో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఇతను ఎన్జలా అనేది కంపెనీ ఉంది. ఎన్జలాలో డొమైన్ రిజిస్టర్ చేశాడు. ఈ డొమైన్ రిజిస్టర్ చేయడానికి తన ఈమెయిల్ ఐడి, తన డెబిట్ కార్డు, తన క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చి డొమైన్ రిజిస్టర్ చేశాడు. దీనివల్ల ఈ డొమైన్ నాది కాదు అని చెప్పడానికి వీలు లేదు. నంబర్ 1, ఎందుకంటే ఈ ఐబొమ్మ డొమైన్ తనది క్రెడిట్ కార్డు పై ఇచ్చాడు, తన ఈమెయిల్ ఇచ్చాడు, తన అంత డీటెయిల్స్ ఇచ్చాడు. సో అతని ఐబొమ్మది అతనిది. అది ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎన్జెలా అనే కంపెనీలో. అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూమ్ అనేది హోస్టింగ్ కంపెనీ. అంటే అది దీన్ని హోస్ట్ చేస్తారు. హోస్ట్ చేయడం అంటే చూపిస్తారు. దాని తర్వాత ఇది హోస్ట్ అయిపోయింది, ఇది రిజిస్టర్ అయిపోయింది, హోస్టింగ్ అయిపోయింది. దాంట్లో సిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దీనికి. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక కంటెంట్ ని టోటల్ గా మేనేజ్ చేస్తుంది. అది ఎట్లా ఎప్పుడు చూపించాలి, ఏ టైంలో నీకు యాడ్ ఇవ్వాలి, ఏ టైంలో ఆపాలి, ఏ టైంలో చూపించాలి అనేది కంటెంట్ మేనేజ్ సిస్టమ్. ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఉండే విండోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ యూజర్ సినిమా చూడకన్నా ముందు మధ్యలో కూడా కంపల్సరీగా ఇవి చూడాల్సిందే. ఇవి చూసినప్పుడే ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తున్నప్పుడు అందరూ ఈ దానికి తోయబడతారు. ఈ దానికి తోయబడిన తర్వాత ఈ దానికి తోయబడిన బెట్టింగ్ యాప్స్ పబ్లిక్ ఆల్ ట్రాఫిక్ అంతా వాళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి, తర్వాత గేమింగ్ యాప్స్ కి వెళ్ళిపోతారు, causing thousands of crores of financial losses to the public, and many fall into debt. Many commit suicide also. Site forces user to install malicious APKs that may steal your users first. వాటి నుంచి తీసుకోవచ్చు. వాటి నుంచి తీసుకున్న కంటెంట్ బాగలేకపోతే కూడా ఇతని దగ్గర ఈ హ్యాస్ ద సాఫ్ట్వేర్ టు ఎన్హాన్స్ ద రిజల్యూషన్, ఎన్హాన్స్ ద క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. అండ్ ఆల్మోస్ట్ ఆ పైరసీ చేసిన అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో దొరుకుతున్నాయి. ఇది డార్క్ వెబ్ లో దొరుకుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్ లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్, అనానిమస్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్ లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు, ఒకసారి కొట్టిన డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ యాప్ లో నువ్వు అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెలిగ్రామ్ యాప్ నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి దాని యొక్క పోస్టర్ గిస్టర్ తయారు చేసి ఇతను ఒక మాల్ టైప్ లో పెట్టుకున్నాడు. అది డైరెక్ట్ ఎక్కడ కూడా పైరసీ చేయలేదు ఇతను. ఏది చేసినే కొన్నాడు తప్ప ఇతను డైరెక్ట్ గా చేయడం కాదు. సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి నీవు షాప్ లో పెట్టుకున్నావు అంటే యాజ్ గుడ్ యాజ్ పైరసీ. సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు ఈయనకి. ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. అంత రెడీగా ఉన్న దాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది, ఏంటి ఇది షాపు, నీ షాప్ లో డ్రగ్స్ అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు, ఇక్కడ గాంజా అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేను నాది ఓన్లీ షాప్ మాత్రమే, కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా? పైరసీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరెవరి దగ్గర కొన్నాడు అనేది అంటే అది అనానిమస్. అదే అనానిమస్. పైరసీ చేయడము అనానిమస్. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు. పైరసీ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఎట్లా అంటే సినిమా డైరెక్ట్ గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము, లేకపోతే డైరెక్ట్ గా అవుతున్నప్పుడు టోటల్ గా సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసి చేయడము, అట్లా జరుగుతున్నాయి. సో అట్లా సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లా దొంగలు ఉండొచ్చు. లింక్స్ ఏమున్నాయి ఇతనికి ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు. ఎవరికి డైరెక్ట్ గా అయితే లింక్ లేదు. అంత హెచ్డి క్వాలిటీతో సినిమా లేదు.